Devendra SI, Sri Naganaga. I request humbly to our honorable principal sir to accompany madam and other dignitaries. Thank you, madam, for your valuable presence on this occasion. On behalf of our school, HMEDBC, ఈ వర్కింగ్ కావచ్చు, చైల్డ్ లేబర్ కావచ్చు, చైల్డ్ మ్యారేజ్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మా స్కూల్కి విశేషించి మేడం వారికి మరియు వాళ్ళ సభ్యులందరికీ సాదర స్వాగతం చెప్తా ఉన్నాము. ఈ సందర్భంగా మేడంని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ పిల్లలు చూస్తుంటే చాలా చిన్న వయసులో ఉన్నారు, అంతా 13-14 లోపలే ఉన్నట్టున్నారు. మరి చిన్నపిల్లలు కాబట్టి కొంచెం చెప్పడానికి కూడా పెద్ద పెద్ద విషయాలు చెప్పలేకపోతాం. ఈరోజు మీ స్కూల్కి వచ్చిన కారణం ఏంటంటే మీకు పిల్లలకు సంబంధించిన చట్టం ఏంటి, దాని పేరు అన్ని మీరు క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకున్న నడుపుతారు ఈ స్కూల్ని. స్కూల్ని ఎవరు నడుపుతారు? ప్రిన్సిపాల్ గారు కాదు. ఎవరు నడుపుతారు? స్కూల్ ఎవరు పెట్టారు? ఎందుకోసం పెట్టారు? గవర్నమెంట్ పెట్టింది. మరి గవర్నమెంట్ ఎందుకు పెట్టింది? చదువుకోవాలని. గవర్నమెంట్ ఎందుకు పెట్టాలి? గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి అని చెప్పినప్పుడు ఒక చట్టం వస్తుంది కదా, రైట్ టు, చెప్పండి మళ్ళీ చెప్పండి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అది ఇంకొకటి ఏమొచ్చింది? పని చేయొద్దు అని చెప్పినప్పుడు చైల్డ్ లేబర్ యాక్ట్ వచ్చింది. మరి ఒకవేళ కొద్దిమంది కుటుంబంలో వేరే స్టేట్ నుంచి వస్తారు, 14 పిల్లల్ని ఏమంటారు? ఏమంటారు? టీనేజ్ అంటారు, ఇంకా అడాలసెంట్ అంటారు. మరి ఆ ఏజ్లో పిల్లలు ఒక్కొక్కసారి పని చేస్తారు, తప్పనిసరి పని చేస్తారు. తప్పనిసరి అయిపోయి వాళ్ళ కుటుంబంలో ఏమి చేయలేని పరిస్థితుల్లో పని చేస్తారు. మరి అట్లా పని చేసినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ పని చేయాలి? ఎలాంటి చోట పని చేయాలి? చాలా సేఫ్గా ఉన్న లైట్ పనులు మాత్రమే చేయాలి. లైట్ పనులు అంటే ఏముంటాయి? సరే, లైట్ పనులు చెప్పలేము. మరి సీరియస్ అయిన పనులు ఏముంటాయి? ఎక్కువ కష్టాన్ని ఫ్యాక్టరీ, ఇంకా మైనింగ్, ఇంకా సిగరెట్ ఫ్యాక్టరీస్, ఇంకా ఇటుక బట్టీల్లో కూడా చేయొద్దు. అది కూడా బలమైనగా విద్యార్థులకు తెలిపే ప్రయత్నం చేసి వారిని చక్కగా చైతన్యం చేసి చట్టాన్ని గురించి తెలుసుకునేటట్లు వారు ఇక్కడ నుంచి చదువుకుని బయటికి వెళ్ళే ముందు చక్కని చట్టాన్ని అర్థం చేసుకునే పరిస్థితి. ఇంతలో ఆ పిల్లలు మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు, మరి అట్లా చేయొచ్చా? తెలుసా అందరికీ?